నమస్తే సార్. నమస్కారం ఉష గారు. ఇంట్లో ఏ చెట్లు ఉండొచ్చు, ఏ చెట్లు ఉండకూడదు అని ఒక ఎపిసోడ్ చేసినప్పుడు చాలా మందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి. అంటే వీటికంటే కొన్ని వృక్షాలుగా మారే అవకాశం ఉంటుంది కదా, వాటిని కూడా కొంతమంది కాంపౌండ్లో పెట్టుకుంటూ ఉంటారు, ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారు. ఇవి ఎంతవరకు వాస్తురీత్యా ఉండొచ్చు? వేదిక్ మహావాస్తు అసలు చెట్లకు సంబంధించి ఏం చెప్తుంది, ఏవి ఉంచుకోవచ్చు, ఏవి ఉంచుకోకూడదు, ఇంకా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా మాకు ఎపిసోడ్ కావాలని చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి దాని గురించి మాట్లాడతారు. శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో వృద్ధి చెందాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని కోరుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ఈ నెల 23వ తారీఖు తిరుపతిలో, 26వ తారీఖు వైజాగ్లో, నెక్స్ట్ మంత్ 9వ తారీఖు హైదరాబాద్లో బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ క్లాస్లో మన చుట్టూ ఉన్న వ్యాపార పరిస్థితులను అవగాహన చేసుకుని ఎటువంటి బిజినెస్ చేసుకోవాలి, సంపాదించిన డబ్బును తక్కువ టైంలో ఎలా డబుల్ ట్రిపుల్ అనేవి చేసుకోవాలి, ఇంటిని మనము వేదిక్ మహావాస్తు అనుకూలంగా చిన్న చిన్న పరిహారాలు ఉపయోగించుకొని పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇల్లుగా ఎలా మార్చుకోవాలి, మనీ అట్రాక్షన్, అఫర్మేషన్, విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి, అది ఎలా చేసుకోవాలన్నది మీకు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్ క్లాసులకు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. శివ. ఇక్కడ మనము గత వీడియోలో మొక్కల గురించి చెప్పుకున్నాం. మొక్కలు అనంటే దాని అర్థం మొక్కై వంగనిది మానై వంగున అని మనకు సామెత ఎటు ఉంది. మొక్క అనంటే వంగగలిగినది, చిన్నది, తక్కువ ఎత్తు, తక్కువ బరువులో ఉన్నది అని అర్థం. మాను అనంటే వృక్షం, వటవృక్షం అని ఉంటాయి. వటవృక్షం అని అంటే అసలు మొదలే చాలా పెద్దగా ఉంటుంది ఆ రకంగా. కాబట్టి వృక్షాలు ఇంటి దగ్గర ఉండవచ్చా? జనరల్గా ఏదైనా కానీ వృక్షాలు మనకు చాలా మంచి చేస్తాయి. ఏది కూడా చెడు వృక్షం అన్నది ఏది ఉండదు. ఎందుకనంటే అవి మనకు ప్రాణవాయువు, ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి. అయితే ఇంటి అనుకూలతను బట్టి, ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని బట్టి మనము కొన్ని ఉండవచ్చు, కొన్ని ఉండకూడదని నియమాలు పెట్టుకున్నాం. దేన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శాస్త్రంలో పాతకాలంలో ఇప్పుడున్నట్లు బీమ్స్ అని అంటే సిమెంట్, కాంక్రీట్తో కట్టేవాళ్ళు కాదు. పునాదులు రాళ్లతో కట్టి వాటి మీద పెట్టి వాటిపైన మనం కప్పు వేసుకునేవాళ్ళం. అంటే పునాదిలో ఎక్కడో ఒక చోట క్రాక్ వచ్చినా మొత్తం ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వేర్లు వెళ్ళి పునాదులను కదిలిచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ రకమైన రూల్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు బీమ్స్ అన్నవి వచ్చాయి, కాంక్రీట్ బీమ్స్. కాబట్టి అంత ఈజీగా అవి కదిలించే ప్రమాదం లేదు. కాబట్టి అయినా కూడా ఈ చెట్లు దూరంగా వేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ పంచకావ్యాలు అనే వృక్షాల గురించి ముందు మనం తెలుసుకోవాలి. ఇవి వేప, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఈ చెట్లు అన్నట్టు. ఏంటి వీటి ప్రత్యేకత అని మనం చూసినప్పుడు, ఇవి ఇంటికి చుట్టుపక్కల ఆవరణలో ఉండరాదు. ఫస్ట్ ఇంటికి కాంపౌండ్కు దరిదాపులో కూడా బయటకు ఉండాలి, చాలా దూరంగా ఉండాలి. అంటే ఒక వీధి దాటి కానీ అవతల ఉండవచ్చు తప్ప మనకు ఇంటి దగ్గర ఉండరాదు. రోడ్లకు ఇటువైపులా ఉండవచ్చు. చింత చెట్లు, వేప చెట్లు ఇవన్నీ అశోకుడు నాటించాడు. దేనికి? అవి విపరీతంగా పెరిగి అక్కడ నీడను సృష్టిస్తాయి అన్నది. మరి ఈ వృక్షాలు ఇంటి దగ్గర ఉంటే ఏంటి లాజిక్ అని మనం కూడా అనుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇల్లు మనం కట్టుకున్నది సూర్యరశ్మి, తర్వాత గాలి, వెలుతురు అన్ని ధారాళంగా రావడానికి, వాటితో ఇళ్ళంతా అది శానిటైజ్ కావడానికి, అంటే న్యాచురల్ శానిటైజ్. మనము చెట్లు తూర్పుకు, ఉత్తరానికి పెద్ద చెట్లు పెంచుకున్నట్లయితే అవి ఎండను ఆపేస్తాయి, గాలిని ఆపేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? ఇంట్లోకి సరైన వాయు ప్రసరణ, సూర్యరశ్మి ప్రసరణ ఉండదు. కాబట్టి జబ్బులు వస్తాయి. ఇది లాజిక్ అన్నట్టు, ఇది సైంటిఫిక్ అన్నట్టు. ఆ రకంగా ఈ పంచకావ్యాలు ఎందుకు ఎక్కడ ఇంటికి దగ్గరగా ఉండకూడదని అంటే, ఇవి వేర్లు పూనుకుని పోతాయి. మీకు తిమ్మమ్మ మర్రిమాన్ అని అనంతపూర్లో ఉంది, వరల్డ్ రికార్డ్. ప్రపంచంలో అతిపెద్ద మర్రి చెట్టు ప్లస్ ప్రపంచంలో అతి ప్రాచీన మర్రి చెట్టు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మర్రి చెట్టుకు మొదలు ఒకటి ఉంటుంది. అది కొంత దూరం పెరిగాక మళ్ళీ అక్కడ ఊడలు వచ్చి, ఊడలు మళ్ళీ మొదలుగా మారి పెరుగుతూ ఉంటుంది. అంటే ప్యారలల్గా ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. వెళ్ళినప్పుడల్లా సపోర్ట్ కోసం కింద ఊడలు తీసుకుంటుంది. అక్కడ ఆ చెట్టు దాదాపు కొన్ని 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఏది ఒరిజినల్ మొదలు, ఏది చెట్టు వచ్చినా వేరు అన్నది కనుక్కోలేకపోతున్నారు. అంటే అంత ప్రాచీనమైంది అన్నట్టు. దాని కింద కొన్ని గ్రామాలే నివసించవచ్చు. కాబట్టి అక్కడ గోకులంలో కృష్ణుడు కొండనెత్తినట్టు అంత పెద్దగా ఉందన్నట్టు చెట్టుది. ఆ రకంగా ఆ చెట్టు అంతగా విస్తరించుకొని పోయినప్పుడు అది ఇంటి పక్కన ఉంటే మీరు ఊహించండి పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంటిని మొత్తం లేపేసి అది
ఆక్రమించుకుంటుంది. మర్రి చెట్టు అనేది ఎక్కడైతే ఆకులు వచ్చాయో అది శిథిలావస్థకు చేరుతుందని అర్థం. మీరు చూస్తుంటారు బావిలో అక్కడ ఇక్కడ దాన్ని చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. అంత చిన్న మట్టి దొరికినా రావి చెట్టు మర్రి చెట్టు ఇట్టే వస్తాయి. కొన్నిసార్లు మనకు డౌట్ వస్తుంది, చుక్క అంటే మన చుక్కమైన మట్టి ఉన్నా లేకపోయినా కూడా వచ్చేస్తుంది. ఎలా వస్తుంది అని అంటే అదే దాని గొప్పతనం. వచ్చి ఊరికే ఉండదు, అది ఏం చేస్తుంది, అది వేర్లు చొచ్చుకొని పోతుంది. దీని యొక్క గొప్పతనం తెలియాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడంటే గ్రానైట్ డైనమైట్లో పెట్టి పేలుస్తున్నాం పెద్ద పెద్ద రాతులు బండలు. పాతకాలంలో ఏం చేసేవాళ్ళో తెలుసా? అక్కడ హోల్ చేసి ఆ హోల్లో మర్రి విత్తనాలు వేసేసి మట్టి వేసి మూసేసేవాళ్ళు. అవి ఆ బండను చీల్చేవి. ఎంత ఉంటుంది మర్రి విత్తనం? అంత ఉంటుంది. బండ ఎంత ఉంటుంది? ఇంత పెద్దగా ఉంటుంది. మరి దాన్ని చీల్చేవి అని అంటే అంత ఎనర్జీ ఫైట్. మరి బండనే చీల్చబడినప్పుడు ఇండ్లను ఎంత నష్టపరుస్తాయి. కాబట్టి దీనికి ఒక అర్థం ఉంటుంది. ఇంటికి వీలైనంత దూరంగా ఉండాలి. మరి ఎక్కడ ఉండాలనంటే ఇంటికి దూరంగా ఉన్నప్పుడు అంటే కాంపౌండ్ వాళ్ళు బయట దాటి దాదాపు 10-20 అడుగులు ఉన్నప్పుడు ఉండవచ్చు. వేప చెట్టు ఉండవచ్చు. ఈ వేప చెట్టు యొక్క గాలి, వాటి యొక్క పూత, వాటి యొక్క గాలి చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే వేప చెట్టుతో పాటు టెంపుల్స్లో ఎక్కువగా పంచకావ్యాలు ఇంటికి దూరంగా ఎందుకు ఉండాలంటే వాటితో పాటు రావి చెట్టు కూడా టెంపుల్స్లో చూస్తుంటారు. పక్క పక్కన పెట్టి పెంచుంటారు. పెంచేటప్పుడు తర్వాత ఒకదానికొకటి పెన వేసుకొని పోయింటాయి. అసలు మనం కనుక్కోలేం, అంతలా పెన వేసుకొని పోయింటాయి. ఎందుకనంటే రావి చెట్టు శ్రీ మహావిష్ణువుకు స్వరూపంగా, వేప చెట్టుకు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా మనం చూడడం జరుగుతుంది. వాటి రెండింటికి పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. వాటి చుట్టూతా పచ్చని దారాలు కూడా కడతారు. కాబట్టి ఈ రకంగా అవి ప్రాశస్తమైనవి. ఎందుకు రావి చెట్టుకు అంత ప్రాశస్తం అని అంటే, మనం ఒక 1 year 2 years బ్యాక్ ఫ్యూచర్ ఫోన్స్ ఉన్నాయి. అప్పుడు అన్నీ స్మార్ట్ ఫోన్ కాకుండా రావి చెట్టులు ఒక 2-3 ఆకులు తీసుకొని ముడిచి పెడితే అందులో సెల్ ఛార్జింగ్ అయ్యేది. సెల్ ఛార్జింగ్ కావాలంటే ఏముండాలి? ఎలక్ట్రిసిటీ ఉండాలి. మరి రావి చెట్టులో అటువంటి ఎలక్ట్రానిక్ అమరిక అనేది ఆ రకంగా ఉంది. అది ఎనర్జీని ఇస్తుంది అని అర్థం. కాబట్టి అది సైంటిఫికల్గా అలా ప్రూఫ్ అయ్యింది. మీరు చాలా కావాలంటే కొన్ని వీడియోస్ చూడండి. రావి చెట్టులో ముడిచి పెడితే అది సెల్ ఛార్జింగ్ అవుతుంది. అందుకే పిల్లలు పుట్టని వాళ్ళు, శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్నవాళ్ళు, అండం రిలీజ్ కాని వాళ్ళు, ముట్టు సరిగా రాని వాళ్ళను రావి చెట్టు తిరగమని చెప్పేది మూఢనమ్మకం కాదు. దానికి సైంటిఫిక్ కాజ్ ఉంది. కాబట్టి దానికి దేవుడి పేరు ముడిపెడితే మన వాళ్ళు తిరుగుతారు, లేకపోతే మన వాళ్ళు లాజిక్లు వేస్తారు. కాబట్టి మన పెద్దలు అలా చెప్పారు మనకు. ఎందుకంటే ఏది అంత ఈజీగా నమ్మం. మనల్ని మనం తెలివైన వాళ్ళమని అనుకుంటాము, కానీ అంతకన్నా తెలివి తక్కువగా వ్యవహరిస్తుంటాం ఆ రకంగా అన్నట్టు. కాబట్టి ఈ రావి చెట్టు కూడా వేర్లు వస్తుంది. ఇది కూడా చాలా పెద్దగా పాకిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మర్రి చెట్టు మనం చెప్పుకున్నాం, రావి చెట్టు, వేప చెట్టు. ఈ రకంగా ఈ జువ్వి చెట్టుగా నెక్స్ట్ మామిడి చెట్టు. మామిడి చెట్టు చాలా విశిష్టత ఉంది. ప్రతి పండగకు, ప్రతి ఫంక్షన్కు మామిడి తోరణాలు కడతారు. దాన్ని పచ్చ తోరణాలు అంటారు. అంటే ఇల్లు పచ్చగా ఉండాలి అని అర్థం. పచ్చగా ఉండాలంటే ఏమని అర్థము? వేరే చెట్ల ఆకులు కట్టొచ్చు కదా, ఎందుకు మామిడి ఆకులే కడతారు? ఇన్ని ఆకులు ఉన్నాయి కదా, దాదాపు కొన్ని వేల చెట్లు ఉన్నాయి. మరి ఎందుకు మామిడి ఆకులే కడతారు? దానికి సైంటిఫిక్ రీజన్ ఒకటి ఉంది. మీరు వేరే చెట్టు ఆకులతో చూసుకునేదానికనంటే మామిడి చెట్లు ఆకులు తుంచిన తర్వాత చెట్టు నుంచి వేరు చేశాక కొన్ని వారాల వరకు అవి ఆక్సిజన్ ఇస్తాయి. అంటే అది జీవం అనేది ఉంటుంది. అంటే మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళో, ఎంత నాగరికత తెలిసిన వాళ్ళో చూడండి. ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతుందని అంటే ఏం చేస్తారు? తక్కువ సంఖ్యలో ఎక్కువ మంది గుమిగూడతారు. ఏంటి ఫంక్షన్ అంటే, జాతర అని అంటే మీద పడేసిపోతారు అందరూ. కాబట్టి 10 మంది నిలబడే చోట 20 మంది వచ్చి నిలబడతారు. మరి వాళ్ళందరికీ ఆక్సిజన్ అందాలిగా. అందుకు మామిడి చెట్లు గుప్పులు గుప్పులుగా కట్టమన్నారు. ఇప్పుడు ఫ్యాషన్గా ఆకులు కడుతున్నారు. ఆకులు కాదు, గుప్పులు గుప్పులుగా కట్టాలి అనంటే మామిడి తోరణం అనేది ఏంటి? దాన్ని ఒక్కొక్క కొమ్మలుగా కట్టాలి. ఇప్పుడు అంతా ఆకులు ఫ్యాషన్గా కడుతున్నారు. ఆకులు కాదు, ఆకు తుంచకుండా అట్లానే కట్టుకోవాలి. అప్పుడు అది ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ఈ రకంగా ఎస్పెషల్లీ మామిడి చెట్టుకున్న ఇంకొక గొప్ప విశిష్టత ఏంటంటే భూకంపాలను ఆపుతుంది. కాబట్టి ఏంటి, భూమికి దగ్గరగా మన ఇల్లు క్షేమంగా ఉండాలని అంటే అది చుట్టుపక్కల ఉండాలి, కానీ బయటనో పక్కలో కాంపౌండ్ పక్కలో కాదు. చాలామంది ఇంటి బయట వేసుకుంటే ఓకే, ఇంటి లోపల కూడా మామిడి చెట్టు వేసుకుంటారు, అది ప్రమాదం. మామిడి చెట్టు బయట ఉండాలి. వీటికి సపరేట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవన్నీ మనం పాటించలేము. కాబట్టి మామిడి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ భూకంపాలు తక్కువ ఉంటుంది. సైంటిఫికల్గా కూడా రీసెర్చ్ చేసి చెప్పారు. కాబట్టి ఎక్కడైనా భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయంటే అక్కడ మీరు మామిడి చెట్ల తోట కానీ మామిడి చెట్లు పెంచడం చేయండి. అది భూకంపాలను ఆపుతుంది.
ఎందుకంటే పంచభూతాల్లో మామిడి చెట్టుకు ఉన్న పంచభూతాలకు సంబంధించిన చెట్లు నేను చెప్పినవి. అందులో ఈ మామిడి చెట్లు అన్నది భూమి తత్వానికి సంబంధించింది, ఎర్త్ ఎలిమెంట్. మన ఇంట్లో పంచభూతాలు ఏదైతే భూమి చెప్పుకున్నాం కదా, వాటికి సరిపోయినది ఇది. ఆ రకంగా కాబట్టి ఇంటికి నైరుతి వైపున అది ఉండవచ్చు అని అంటే ఇంటి బయట ఎక్కడ ఉండాలి, అది కూడా నైరుతి వైపు. ఎందుకు నైరుతి వైపు ఏముంటుంది? భూమి తత్వం ఉంటుంది కాబట్టి. ఈ రకంగా మనము ఈ పంచగవ్యాల యొక్క విశిష్టత తెలుసుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, అగ్నితత్వం, జలతత్వం ఇవన్నీ ఉంటాయి. వాటికి అనుగుణంగా ఈ పంచగవ్యాలు అనేది ఉంటాయి. ఇవి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఫ్యూచర్లో ఇంటికి ప్రమాదకారి కాబట్టి దూరంగా పెంచమని చెప్తున్నాం తప్ప అవి చెడ్డవని కాదు. రైట్? ఆ రకంగా. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో ఇంకా వేరే రకం చెట్లు, వృక్షాలు ఉన్నప్పుడు కొన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. అది కంపల్సరీ పెంచుకోవాల్సిందే. ఎస్పెషల్లీ మనీ, డబ్బు కోసం వచ్చేసి అశోక చెట్లు. అశోక చెట్లు దక్షిణంలో పెట్టుకున్నట్లయితే అది పెద్దగా వేర్లు రావు, ప్లస్ పైకి వెళ్తుంది. ఇంటి సెకండ్ థర్డ్ ఫ్లోర్ ఎన్ని ఫ్లోర్లు ఉందో అన్ని ఫ్లోర్ల కంటే పైకి వెళ్తుంది, అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. కాబట్టి ఈ అశోక వృక్షము ఉన్న వాళ్ళకి అప్పుల బాధలు ఉండవు, డబ్బు సమృద్ధిగా వస్తుంది. కాబట్టి ఈ అశోక వృక్షానికి చాలా విశిష్టత ఉంది. అశోకము అని అంటే, శోకము అని అంటే బాధలు, నష్టాలు, రుణాలు, ఇబ్బందులు, ఏడుపులు అన్నీ అశుభమైనవి. ఆ శోకము అంటే శోకాన్ని కలిగించేటివన్నిటినీ తీర్చేస్తుంది కాబట్టి అశోకము అని పేరు పెట్టారు దానికి. కాబట్టి అశోక వృక్షము అని అంటే ఈ శోకాన్ని తీసేస్తుంది. ఆ శోకం మీకు అప్పులకు సంబంధించింది కావచ్చు, బాధలకు సంబంధించింది కావచ్చు, హెల్త్కి సంబంధించింది కావచ్చు, ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలకు సంబంధించింది కాబట్టి దాన్ని ముందు అశోక చెట్టు పెట్టండి. ప్రతి ఇంటి వెనక ఉండాల్సింది. మా ఇంట్లో కూడా నైరుతి వైపు పెట్టుకున్నాను అది. కాబట్టి ఆ రకంగా అశోక వృక్షం అన్నది చాలా ఇంపార్టెంట్, అది పక్కగా ఉండవలసింది. అయితే ఇది వృక్షం మాదిరి ఉంటుంది కానీ మిగతా వాటి వేర్లు పూనుకొని పోవు, చక్కగా పైకి వెళ్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ రకంగా ఇంటికంటే పైకి వెళ్ళేటివి పడమర వైపు, తర్వాత దక్షిణం వైపు ఉండాలి. ఇంటి కాంపౌండ్ కంటే తక్కువ ఉన్నవి తూర్పు వైపు, ఉత్తరం వైపు ఉండాలి. ఇది రూల్ అన్నట్టు. లాజికల్గా ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ రకంగా. అయితే ఇది అశోక చెట్టు గురించి. నెక్స్ట్ వచ్చేసి అరటి చెట్టు ఉండవచ్చా లేదా? ఇది చాలా పెద్ద $1 బిలియన్ క్వశ్చన్. ఆ అరటి చెట్టు కల్పవృక్షము, దైవ వృక్షంతో చెప్పుకుంటాం మనం. ఎందుకంటే అరటి చెట్టు యొక్క ఆకు, అరటి చెట్టు యొక్క పువ్వు, అరటి చెట్టు యొక్క కాయ, పండు, ఇందుగలడు అందు లేదని అంతా మనం వాడుకుంటాం. ఎక్కువగా దైవ కార్యాలకు ఉపయోగపడేటివి అరటి చెట్టు. కదలీ ఫలం అని అంటారు, ముందు అరటిపండే పెడతారు అన్నిటికంటే. ఎందుకు అరటిపండు అంత ప్రత్యేకత అనేది ఫస్ట్ చెప్తాను. అరటి చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎందుకు దాన్నే ఎక్కువగా పెడతారు అని అంటే, వేరే ఏ వృక్షమైనా మన భూమి మీద ఉన్నది విత్తనాలతో మొలకెత్తుతుంది. మనం ఒకసారి పండు తిన్నాక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సపోటా పండు తినండి, సీతాఫలం తినండి, ఏం చేస్తాం మనం? పండు తిని విత్తనాలను ఉమ్మేస్తాం. ఉమ్మేసాక పెరుగుతుంది. బాగా వినండి, ఉమ్మేసాక పెరుగుతుంది అంటే మన నోటి ఎంగిల్ నుంచి పెరిగేది. కానీ అరటి చెట్టుకు పిలకలు ఉంటాయి తప్ప కాయలు ఉండవు, దాని విత్తనాలు ఉండవు. అప్పుడు అది ఎలా ఉమ్మేసినట్లు అవుతుంది? కాబట్టి అది దోషం ఉండదు దానికి, దేవుడికి పెట్టడానికి. ఎంత విజ్ఞతతో ఆలోచించి ఉంటారు చూడండి, అంత డెప్త్గా. ఏ శాస్త్రం కూడా అంత డెప్త్గా ఆలోచించదు. కేవలం సనాతన ధర్మం మాత్రమే అటువంటి డెప్త్ గురించి చెప్తుంది. ఈ నాలెడ్జ్ ఎప్పుడు తెలుసు వాళ్ళకు? 1000 సంవత్సరాల నుంచే తెలుసు. కాబట్టి ఫస్ట్ ఏదనంటే అరటిపండు తెచ్చి పెడుతుంటారు. ఈ రకంగా పిలకలు మాత్రమే వస్తాయి, విత్తనాలంటే నోట్లుంచి ఉమ్మేసినవి రావు. కాబట్టి అది ఎంగిలి పండు కాదు అని చెప్పడానికి అది నిదర్శనం అన్నట్టు. అది ఎక్కడ పెట్టుకోవచ్చు? ఇంటికి తూర్పు ఉత్తరం వైపు పెట్టుకోవచ్చా లేదా? ఎందుకు క్వశ్చన్ ఇది? ఇది పెరిగిపోతుంది, దాదాపు 10-15 అడుగులు పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు తూర్పు ఉత్తరాలకు పోతే మనకు అడ్డం వస్తుంది అన్నది కాన్సెప్ట్. అయితే పిల్లకలు మాత్రం తూర్పు ఉత్తర వాళ్ళ వైపు పెంచుకోవచ్చు. కానీ ఇండ్లు దూరంగా ఉంటే, అంటే ఇంట్లు కొన్ని తూర్పుగోదావరి జిల్లాలు, కొన్ని రాయలసీమ జిల్లాల్లో ఒక్కొక్క ఇండ్లు దాదాపు 20-30 సెంటర్లో ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అంటే ఇంటికి చాలా దూరంగా ఉంటుంది పెరడు, అక్కడ పెంచుకోవచ్చు. ఎందుకనంటే సూర్యరశ్మి ఈజీగా వస్తుంది. అయితే సిటీలో ఇంటికి 4-5 అడుగుల కంటే పెరడు వదులుకునే అవకాశం ఉండదు, డ్యూ టు కాస్ట్ ఎఫెక్ట్, తర్వాత స్థల ప్రభావం వలన. అటువంటప్పుడు మాత్రం మీరు తూర్పు ఉత్తరాలకు వేయరాదు. అటువంటప్పుడు తూర్పు గ్యాప్ ఉంటే పర్లేదు. నేను బెంగళూరులో ఒక ఇల్లు చూశాను, దాదాపు 15-20 అడుగులు గ్యాప్ ఉంది, హ్యాపీగా వేసుకోవచ్చు. ఎందుకంటే కాంపౌండ్ కానుకలు ఉంది, అది హ్యాపీగా వెళ్తుంది, ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళి ఆగిపోయింది, అది వేసుకోవచ్చు. అలా కాకుండా ఇంటి ఇరుకు మధ్యలో ఉందన్నప్పుడు మనం పరమడ వేసుకోవచ్చు. కాబట్టి అరటి చెట్టుకు సంబంధించినది ఇది. నెక్స్ట్ వచ్చేసి అరటి చెట్టులో తినడం ఆయుష్ కూడా వృద్ధి చేస్తుంది. అరటి చెట్టు యొక్క ఆకులో భోజనం చేస్తే ఆయు ప్రమాణం పెరుగుతుంది.
అది ఈనాడే కాదు, వేల సంవత్సరాల క్రితమే కనుక్కున్నారు. ప్లస్ ఇంకొకటి మీరు గమనించినట్లయితే ఎందుకు అరటి చెట్టు, అరటి ఆకు వాడేవాళ్ళనంటే, ఎవరైనా మన అన్నంలో కానీ మనం తినే ఆహార పదార్థంలో విషం కలిపినప్పుడు ఫస్ట్ అరటి చెట్టు కమిలిపోతుంది. అనంటే ఎవరైనా విష ప్రభావం చేసినప్పుడు అది వేసినప్పుడు అది కమిలిపోతుంది, కాబట్టి అది ఉపయోగించేవాళ్ళు. ప్లస్ అది ఐశ్వర్యానికి ఇది ప్రతీక. మనం ఇంతకుముందు కూడా చెప్పాము, మన లక్ష్మీ అమ్మవారికి ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా మనకు ఆ ఇంటికి ఐశ్వర్యం కలిసి రావాలి అని అంటే, ఆ ఇంటికి భోజనాలు పిలిచిన వాళ్లకు అరటి ఆకులలో భోజనం పెట్టి వాళ్ళు తిన్న తర్వాత కనీసం 5-10 మంది దాన్ని మనము ఆ ఆకులను తీసివేయాలి. అప్పుడు వాళ్ళకి ఎక్కడ లేని పుణ్యము ఐశ్వర్యము వస్తుంది అన్నట్టు. బంతి భోజనం. చాలామందికి చింత చెట్టు మీద కూడా డౌట్స్ ఉంటూ ఉంటాయి అండ్ ఆ కామెంట్స్ కూడా చేశారు, ఒకసారి దాని గురించి కూడా వివరించండి సార్. చింత చెట్టు, చింత ఉన్న చెట్టు చింతలేని చెట్టు అని చెప్పి ఒక సామెత కూడా ఉంది. అనంటే ఎక్కడైతే చింత చెట్టు ఉంటుందో, చింతలు అనంటే బాధలు, ఆలోచనలు, తీవ్రమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అని, చింతలు ఎక్కువగా అవుతాయి. చింత చెట్టు ఇంటికి దరిదాపుల్లో ఉండరాదు, రైట్. అది దూరంగా కల్లాలు అని ఉండేవాళ్ళు, పొలాల్లో కల్లాలు అని ఉంటాయి, అక్కడ వేసుకోవచ్చు. అక్కడి నుంచి మీరు దాని యొక్క చింత చిగురు కానీ చింతకాయలు కానీ వాటిని తీసుకోవచ్చు. ఇంటికి చుట్టుపక్కల చింత చెట్టు ఉండరాదు. వేరే వేప చెట్టు ఉండవచ్చు కానీ దగ్గరలో, కానీ చింత చెట్టు వీలైనంత దూరంగా ఉండాలి. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. వేరేవి కాకుండా చింత చెట్టు ఊరూరికనే కొమ్మలు ఇరిగి పడిపోతాయి, కాబట్టి తొందరగా ఎండిపోతుంది. వీటి కారణాలతో అక్కడ ఉన్న వాళ్లకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రతి దాంట్లో ఒక లాజిక్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నారు అని అంటే, అదేదో నోటికొచ్చినట్టు చెప్పడం కాదు, మూఢనమ్మకాలుగా కళ్ళు మూసుకొని చెప్పడం కాదు. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసి మన గురువులు మనకు రాసిస్తే వాటిని మనం ఫాలో అవుతుంటే ఇప్పటికీ అది ప్రాక్టికల్గా ప్రూవ్ అవుతుంది అన్నట్టు. ఈ రకంగా ఇది. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు ఎలా పెరుగుతుంది? ఏపుగా 4-5 అంతస్తుల వరకు వెళ్ళిపోతుంది. ఇంకా దీన్ని చెప్పనక్కర్లేదు. ఎందుకు? దక్షిణాల్లో పడమరలో తప్ప ముందర పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ ముందర పెట్టుకోవాలి అని అంటే కనీసం 50 అడుగుల దూరంగా అయినా పెరడు ఉండాలి, పెద్దగా పెరడు ఉండాలి. ఆ రకంగా. ప్లస్ తూర్పుగోదావరి జిల్లాల్లో చాలా వరకు అలవాటే ఉంది. ఒక 4 అరటి చెట్లు, 4 కొబ్బరి చెట్లు వేసుకుని వాళ్ళు చెప్తారు, కష్టకాలాల్లో కొబ్బరి అయినా ఆదుకుంటుంది అని చెప్పేసి. కష్టకాలంలో కొబ్బరి ఆదుకుంటుంది, కొడుకు ఆదుకోకపోయినా కొబ్బరి ఆదుకుంటుందని ఏదో సామెత ఉంది అక్కడ వాళ్ళు. ఆ రకంగా అది కల్పవృక్షం చెప్పుకున్నారు కదా, దాంట్లో అది ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతుంది, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు, నీరసపడినప్పుడు, మోషన్స్ అలా అయినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ లాగా అది పనిచేస్తుంది. లవణాలు చాలా ఎక్కువగా ఉంటాయి దాంట్లో, సాల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కొబ్బరి నీళ్ళు అనేది శరీరానికి చాలా మంచిది. కాబట్టి కొబ్బరి చెట్టు కూడా ఈ రకంగా ఉన్నట్లయితే పడమర వైపు లేదా దక్షిణం వైపుగా పెంచుకోవచ్చు. ఇక బేసిక్ రూల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. తూర్పు ఉత్తరాల వైపు తక్కువగా, పడమర దక్షిణాల వైపు ఎత్తుగా బరువుగా ఉన్న చెట్లు పెంచుకోవాలి. ఇక్కడ బరువుగా ఉంచి అక్కడ తేలిగ్గా ఉన్న చెట్లు పెంచుకోరాదు. ప్లస్ మీరు పెంచే బరువుగా ఉన్న చెట్లు కూడా సెప్టిక్ ట్యాంకుల వద్ద, వాటర్ ట్యాంకుల వద్ద మీరు వేసుకోరాదు. ఏమవుతుంది వేసుకుంటే? వెరీ సింపుల్, ఆ ట్యాంక్ని కదిలిస్తుంది, అంటే పాడు చేస్తుంది. సెప్టిక్ ట్యాంక్ అయితే దాన్ని కూడా కదిలించేటట్టు చేస్తుంది. కాబట్టి పెద్ద పెద్ద వృక్షాల జోలికి వెళ్ళవద్దనేది దీనికోసమే. కాబట్టి ఆ చెట్లు చెడ్డవని కాదు, మనకు ఉపయోగపడవని కాదు. ఇల్లు చిన్నగా ఉన్నప్పుడు, మనకు ఉండడానికే ఇరుకుగా ఉన్నప్పుడు మీరు వృక్షాల జోలికి పోకుండా మొక్కలు ప్రశాంతంగా పెంచుకొని వాటితో హ్యాపీగా ఉండొచ్చు. అశోక వృక్షం లాంటిది మీరు పెంచుకోవచ్చు, 4x4 అడుగులు ఉన్నా కూడా ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా చక్కగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రకమైన ఉపయోగపడే వృక్షాలు మీరు పెంచుకోవచ్చు. వీటితో పాటు చాలా ఇంట్లో మనం చెప్తున్నాము, జనరల్గా ఉసిరిక, తులసి ఈ 2 కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు. కాబట్టి తులసి, ఉసిరిక కలిపి పెంచేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, పెంచవచ్చు కూడా, రైట్. అది ఈశాన్యంలో కానీ తూర్పున కానీ పెట్టుకొని పెంచుకోవచ్చు, లేదా ఉత్తరానైనా పెంచుకోవచ్చు. ఈ రకంగా ప్రతి చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంటుంది, దానికి ఒక ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, దానికి ఒక గుణం కూడా ఉంటుంది. దాన్ని బట్టి మనం వేదిక మహావాస్తులో ఇది మనకు ఉపయోగపడుతుందా, ఇబ్బంది పెడుతుందా, ఇంటికి ఎన్ని అడుగుల దూరంలో ఉండాలి, ఎంత దూరంలో ఉంటే అది మనకు ఉపయోగపడుతుంది అనేది మనం జాగ్రత్తగా చూసుకొని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామందికి చెట్లు అనేది ఎక్కువ లేడీస్ ప్రియారిటీ ఇస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి ఎక్కడ పెట్టుకుంటే మంచి అన్న విషయాలపైన అవగాహన ఉండదు. సో మనం ఇంతకుముందు చేసిన ఎపిసోడ్స్కి చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చిందని డౌట్స్ కూడా అడగడం జరిగింది. ఈ ఎపిసోడ్ చాలామంది అంటే ఇక మీదట మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి ఒక అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ శివ ఓం.